అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గడం, గత పార్లమెంట్ ఎలక్షన్ తో పోల్చుకుంటే పెరిగే ఛాన్స్ ఉండడం తమకు కలిసి వస్తుందా లేదా అని పార్టీలు బేరీజ్ వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు 60% పోలింగ్ నమోదైంది. తుది రిపోర్టు వచ్చే వరకు 60% పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సాగిన పోలింగ్ సరళి తమకు నష్టమా లాభమా అని రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఈసారి హైదరాబాద్ లోని సెటిలర్లు ఓటింగ్ కోసం ఏపీకి వెళ్లడంతో గ్రేటర్ పరిధిలో గణనీయంగా పోలింగ్ తగ్గిందనే అభిప్రాయాలున్నాయి. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 71% పోలింగ్ నమోదు కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 63% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి రాష్ట్రంలో 60% వరకు పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే పెరిగిన పోలింగ్ శాతం తమకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్ని పార్టీలు ఆరా తీస్తున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నాయి. పైకి మాత్రం ప్రధాన పార్టీలు ఓటింగ్ తమకు అనుకూలంగా జరిగిందని ప్రకటించుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, అందుకే తమకు అనుకూలంగా పోలింగ్ నమోదైందనే ధీమాలో కాంగ్రెస్ లీడర్లున్నారు. కాంగ్రెస్ 6 నెలల పాలనపై విరక్తి చెందిన ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారని, అందుకే పెద్ద సంఖ్యలో పోలింగ్ జరిగిందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. తమ పాలనలో కరెంటు కష్టాలు, సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేవని, కానీ కాంగ్రెస్ 6 నెలల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని గులాబీ లీడర్లు అంచనా వేస్తున్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. అక్కడ ఒకే సామాజిక వర్గం నుండి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతి గ్రామంలో పోలింగ్ పెంచడం కోసం 2 పార్టీల కేడర్ ఫోకస్ పెట్టింది. దీంతో అక్కడ ఏ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుందేమోననే ఆసక్తి నెలకొన్నది. ఎప్పటి మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గింది. అయితే గ్రేటర్ పరిధిలోని సెటిలర్లు ఓటింగ్ కోసం ఏపీకి వెళ్లడంతో ఓటింగ్ శాతం తగ్గిందనే వాదనలున్నాయి.